హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోత్య సరసతా నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందము 10వ అధ్యాయము 19వ శ్లోకం నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. తదహం మత్యయోర్మాధ్వా వారుణ్య శ్రీమదాంధయో తమో మదం హరిష్యామి స్త్రైణయో రాజితాత్మనో. లక్ష్మీజీ మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకం ఎన్నో చాప్టర్ ప్రభుజీ? 10వ అధ్యాయం మాతాజీ, 10వ స్కందము 10వ అధ్యాయము 19వ శ్లోకం. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఈ ఇరువురును వారుని మాధ్వీయను మధువును త్రావిన వారు ఇంద్రియ నిగ్రహీనులు, స్వర్గేశ్వర్య మదాంధులు, కామిని జనాసక్తులు అయినందున వీరి గర్వమును పోగొట్టెదను. భాష్యం. సాధువు ఎవరేని గద్దించినచో లేదా దండించినచో అది ప్రతీకార భావముతో కాదు. నారదముని ఎందులకే అట్టి ప్రతీకార భావమునకు అనగా తమో గుణముకు లోనయ్యేనని
పరీక్షణ్ మహారాజు అడిగాను. కానీ ఇది తమో గుణము కాదు. సోదరులు ఇరువురికి ఏది మంచిదో పూర్తిగా నెరిగినవాడై నారదుడు వారిని బాగు చేసే ఆలోచనను కావించాను. వైష్ణవులు చక్కని వైద్యులు. మనిషి యొక్క భవరోగమును ఏ విధముగా నయము చేయవచ్చునో వారు ఎరిగి ఉందురు. అందువలన వారెన్నడూను తమో గుణయుతులు కారు. సగుణాన్ అనగా ఒక నిమిషం PDF ఒక నిమిషం PDF పోయి ఒక్క నిమిషం ప్రభుజీ చదువుతున్నానండి. నేను చదివిస్తాను, పర్వాలేదు. ఓకే ప్రభు. సగుణాన్ సముతిత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. భగవద్గీత 14:26 శ్లోకం. వైష్ణవులు సదా బ్రహ్మభూత స్థితిలో నెలకొని ఉందురు. వారెన్నడూను పొరపడరు, గుణప్రభావమునకు లోను కారు. పూర్తి ఆలోచన పిమ్మట వారేది చేసినను అది ఎల్లరను భగవద్ధామమునకు నడుపుటకే అయి ఉండును. యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమఃప్లుతౌ నవీవాసా సమాత్మానం విజానీతా సుదుర్మధౌ అతోర్హతస్థావరతాం స్యాతాం నైవం యథా పునః స్మృతి స్యాన్మత్ ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్ వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్యాసరచ్చతే వృత్వే సర్లోకతాం భూయో లబ్ధా భక్తి భవిష్యతః. శాంతకుమారి మాతృషి మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యంలో పద్మ పురాణం వరకు సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. విశుద్ధ భక్తునికి దగ్గర నుంచి చివరి వరకు లక్ష్మీ శ్రీనివాస మిత్రజీ చదవండి. ప్రభుజీ, ఈ నలకుబార మణిగ్రీవుడు భాగ్యవశమున కుబేర తనయులయ్యను. గర్భము చేత మధుపాన మత్తు చేత ఎంత పతితులైనగా తాము నగ్నముగా ఉన్నను ఆ విషయమును ఎరుజాలకున్నారు. వీరు వృక్షముల వలె నిలిచినందున వృక్షములు నగ్నంగా చేతనారహిత స్థితిలో నిలిచి ఉండదు. వృక్ష రూపములనే పొందెదరు కాక ఇదియే వీరికి తగిన దండనము. అయినను వృక్ష రూపమును పొందిన పిమ్మట విముక్తి పర్వంతము వీరికి నా అనుగ్రహముచే పూర్వ పాపశృతి ఉండగలదు. అంతేకాక నా విశేషానుగ్రహముచే వీరు 100 దివ్య సంవత్సరాల పిమ్మట దేవదేవుడుకు వాసుదేవుని ముఖాముఖి గాంచగలిగిన వారై భక్తులుగా తమ నిజ పదమును తిరిగి పొందగలరు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము: వృక్షము చేతనారహితము. ఖండించినప్పుడు దానికి నొప్పి తెలియదు. కానీ నలకూబర మణిగ్రీవుల యొక్క చేతనము కొనసాగవలెనని నారదముని కోరెను. దానిచే వారు వృక్ష జీవము నుండి బయటపడిన పిమ్మట కూడా తాము ఏ పరిస్థితి యందు శిక్షించబడితిమన్నడి విషయమును మరువకుందురు. అందువలన వారి ఎడ విశేషానుగ్రహమును చూపిన వాడై నారదుడు విముక్తి పిమ్మట ఆ సోదరులిరువురు బృందావనమునందు శ్రీకృష్ణుని దర్శింపగలిగి తమ నిద్రాణమగు భక్తిని జాగృతము చేసుకొనగలుగునట్లు ఏర్పాటు కావించెను. ఉన్నత లోకములలో దేవతల యొక్క ఒక రోజు మన 6 నెలలతో సమానము. ఉన్నత లోకవాసులందరూ భౌతిక భోగానురక్తులే అయినను వారందరూ భక్తులే కనుకనే వారు దేవతలని పిలువబడిరి. దేవతలు అసురులు అనుచు 2 తెగల జనులు కలరు. అసురులు శ్రీకృష్ణునితో తమకు గల సంబంధమును మరచి ఉండగా ఆసురం భావమాశ్రిత. దేవతలు దానిని మరువకుందురు. హరే కృష్ణ ప్రభుజీ. భూత సర్గోలోకేస్మిన్
దైవాసుర ఏవ చ విష్ణు భక్త స్మృతో దైవ ఆసుర్ ఆసురస్తద్వి పర్యయ. పద్మపురాణం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. విశుద్ధ భక్తునకు కర్మ మిశ్రమ భక్తునకు భేదమిట్లున్నది. విశుద్ధ భక్తుడు భౌతిక భోగము కొరకు దేనిని కోరడు. కాగా మిశ్రమ భక్తుడు ఈ భౌతిక జగత్తును చక్కగా భోగింపగోరిన వాడై భక్తిని చేపట్టి ఉండును. భక్తి యోగమునందు భగవంతునితో ప్రత్యక్ష సంపర్కమును ఉన్నవాడు భౌతిక వాంఛలచే కలుషితుడు కాగా పవిత్రుడై ఉండును. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ జ్ఞానావృత్తం. కర్మ మిశ్రమ భక్తి ద్వారా జీవుడు స్వర్గప్రాప్తిని పడేయును. జ్ఞాన మిశ్రమ భక్తి ద్వారా బ్రహ్మ సాయుధ్యమును పడేయును. యోగ మిశ్రమ భక్తి ద్వారా దేవదేవుని యొక్క సర్వశక్తిమత్వమును అనుభూతమునర్చుకొనగలడు. కానీ విశుద్ధ భక్తి కర్మజ్ఞాన యోగములలో దేనిపైనైనను ఆధారపడదు. అది కేవలము ప్రేమ రసభావములనే కలిగి ఉండును. అందువలన భక్తుడు పొందిన మోక్షము సాయుధ్యము, సారూప్యము, సాలోక్యము, సారుష్టి, సామీప్యము అనే 5 రకములకు మోక్షములను అతిశయించి ఉండును. అది ముక్తి అని కాక విముక్తి అని పిలువబడును. విశుద్ధ భక్తుడు సదా విశుద్ధ సేవలో నెలకొని ఉండును. అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఈ ఉన్నత లోకములలో దేవతా జ్ఞానము పవిత్ర భక్తునికై భగవద్ధామమును చేరుటకు ఒక అవకాశం వంటిది. నామమాత్ర శాపము ద్వారా నారదముని నలకూబర మణిగ్రీవులకు పరోక్షముగా మహోన్నతమగు అవకాశము నొసగయుండెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మనము చూస్తున్నాము కొన్ని శ్లోకాలుగా ఎప్పుడైతే కనుక నలగ్రీవ మణికుబేర ఇద్దరు కూడాను సో వాళ్ళిద్దరు కూడా నారదముని వచ్చినప్పుడు వస్త్రాలు ఏమీ ధరించకుండా నగ్నంగా అలాగే ఉండిపోయారు. వాళ్ళు మామూలుగా ఎవరైనా మనుషులైతే కనుక ఏమాత్రం వస్త్రాలు సరిగ్గా ధరించకపోయినా సరే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, కనీసం కప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. సో వాళ్ళతో పాటు మణిగ్రీవ నలకుబేరతో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఏం చేశారు, వాళ్ళు వెంటనే వాళ్ళు వస్త్రాలు కప్పుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఈ యొక్క మణిగ్రీవ నలకుబేర ఇద్దరు కూడా అలాగే ఉండిపోయారు. వాళ్ళు ఏమాత్రం కూడా కప్పుకోకుండా ఉండిపోయారు. అందుకే నారదముని చాలా ఆలోచించారు అనమాట. సో ఎందుకు వీళ్ళ పరిస్థితి ఇలాగ తయారైంది, సో ఎందుకు వీళ్ళకి ఇంతటి గర్వం వచ్చేసింది, ఎందుకు ఇంతటి మదం వచ్చింది, సో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచించారు అనమాట. ఇదంతా కూడా ఎందుకు ఇంత గర్వం వచ్చింది, ఎందుకు ఇంత మదం వచ్చింది అనేవంతా కూడా ఆయన తర్కంగా ఆలోచించారనమాట. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది వైష్ణవులు ఎప్పుడైనా సరే శాపం ఇస్తే కనుక వాళ్ళు ఏదో కోపంలో ఇచ్చేసారు, తమో గుణంలో ఇచ్చేసారు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ వైష్ణవులు ఎప్పుడు కూడా తమో గుణానికి లోనవరు. కానీ వైష్ణవులు ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారు, కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వైష్ణవులు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎలా అయితే కనుక ఆంజనేయ స్వామి కూడా ఏం చేశారు, ఆయన హనుమంతుల వారు లంకకు వెళ్ళినప్పుడు ఆయన కోపాన్ని ప్రదర్శించారు. ఆ కోపాన్ని ప్రదర్శించడం మూలంగా ఏమైంది, మొత్తం లంకా నగరం అంతా కూడా ఆయన దహనం చేసేసారు ఆయన. సో అంత మాత్రాన ఆయన కోపం వచ్చింది కదా అని చెప్పేసి ఆయన తమో గుణంలో ఉన్నారా అంటే కనుక లేరు. ఆయన తమో గుణంలో లేరు. అర్జునుడు కూడా ఏం చేశారు, ఆయన కూడా కోపాన్ని ప్రదర్శించారు. భీముడు కూడా ఆయన కోపాన్ని ప్రదర్శించారు, ఆ యుద్ధంలో చూపించారు కోపాన్ని అంతా కూడా. కానీ ఏమైంది, అదంతా కూడాను కృష్ణుడి కోసం అవన్నీ కూడా చేశారు. కాబట్టి ఏమైపోయినాయి, అవన్నీ కూడా కృష్ణ సంబంధ భక్తి కార్యక్రమాలు అయిపోయాయి అవన్నీ కూడాను. సో అప్పుడు కోపం ప్రదర్శించినా సరే ఆ కోపం అనేటువంటిది తమో గుణంలో ఉండదు. ఎందుకంటే కనుక వైష్ణవులు ఎప్పుడు కూడా ఏ స్థాయిలో ఉంటారు, సగుణాన్ సమతిథ్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. వైష్ణవులు ఎప్పుడు కూడా యొక్క తమో గుణానికి వాళ్ళు అతీతంగా ఉంటారు. వాళ్ళు బ్రహ్మభూత స్థాయిలో ఉంటారు. ఆ బ్రహ్మభూత స్థాయిలో ఏమిటి, ఎటువంటి గుణాల యొక్క ప్రభావం కూడా ఉండదు. అలాగే ఇక్కడ నారదముని కూడా ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు శాపాన్ని ఇస్తూ ఉన్నారనమాట. శాపాన్ని ఇస్తూ ఉన్నా సరే ఏంటి, ఒక రకంగా చూస్తే కనుక ఆయన శాపం ఇచ్చారు, అది పనిష్మెంట్. కానీ ఏంటది, చాలా అత్యుత్తమమైనటువంటి శాపం అన్నమాట. అది పేరుకు మాత్రమే అది శాపము, కానీ ఏమిటి, చాలా అత్యుత్తమైనటువంటి శాపం అన్నమాట. ఏ విధంగా అత్యుత్తమమైనటువంటి శాపం అనేటువంటిది కొంచెం సేపట్లో మనం చూద్దాం. సో వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తున్నారు, వారుణి అనేటువంటి మధువును తాగేశారు. వీళ్ళిద్దరూ కూడా ఇంద్రియ నిగ్రహం లేదు వీళ్ళకి.
స్వర్గ ఐశ్వర్యం యొక్క మదము బాగా వచ్చేసింది వీళ్ళకి, కామిని జనాసక్తులు. కాబట్టి వీళ్ళ యొక్క గర్వాన్ని అంతా కూడా పోగొడతాను అని చెప్పేసి నారదముని ఆలోచించారనమాట. ఆలోచించి ఏమన్నారు, వీళ్ళిద్దరు కూడా నగ్నంగా ఉన్నారు. సో ఎలా అయితే కనుక వృక్షాలు నగ్నంగా ఉన్నా సరే వాటికి ఏమీ చేతనం ఏమీ ఉండదు. వృక్షాలకి మనం కొమ్మలు గాని, రెమ్మలు గాని నరికినా సరే దానికి ఎటువంటి బాధ అనేటువంటిది కలగదు. వీళ్ళు కూడా ఇంచుమించు అదే విధమైనటువంటి స్థాయిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు వృక్షాలు కింద అయిపోవాలి వీళ్ళకి అని చెప్పేసి వాళ్ళిద్దరికి కూడా శాపం ఇచ్చారు. శాపం ఇవ్వడం మూలంగా వాళ్ళిద్దరు ఏమైపోయారు, యమ తాళార్జున వృక్షాలు అయిపోయారు. జంట వృక్షాల కింద వాళ్ళిద్దరు కూడా అయిపోయారు. అది వాళ్ళకి ఇచ్చినటువంటి శాపం అన్నమాట. కానీ ఏమవుతుంది, ఆ శాపం ఇచ్చినా సరే ఏమవుతుంది, మనకేమైతే కనుక వృక్షాల కింద వచ్చామనుకోండి, ఏమైతుంది, మనకేం గుర్తుండదు ఆ తర్వాత. సో మనం ఎందుకు వృక్షాలయ్యాం అనేది ఏం గుర్తుండదు. అంతకు ముందు జన్మ ఏమీ గుర్తుండదు. ఎలా అయితే కనుక భరత మహారాజుకి స్వామి యొక్క దయ వలన జింక శరీరం వచ్చినా సరే అంతకుముందు నేను భరతుడిని అని ఎలా అయితే గుర్తుందో, అలాగే జడభరతుడి యొక్క శరీరం వచ్చిన తర్వాత కూడా అంతకుముందు నేను జింక, అంతకుముందు నేను వృషభదేవుడి యొక్క కుమారుడిని అని ఎలా గుర్తుందో, అలాగే మణిగ్రువ నలకుబేరులకి ఇద్దరికి కూడాను ఇంతకు ముందు జన్మలో మేము కుబేరుడి యొక్క కుమారులము, శాపవశాత్తు మేము ఈ వృక్షాల కింద అయిపోయాము, సో నారదమునికి మేము అఫెండ్ చేశాము అనేటువంటి విషయము వాళ్ళకి గుర్తుంటుంది. చూడండి ఎంత భాగ్యం ఒక రకంగా చెప్పాలంటే కనుక. సో నా అనుగ్రహం చేత వాళ్ళకి పూర్వ పాప స్మృతి ఉండగలదు. సో ఇంకా ఏం చెప్తున్నారు, నా విశేష అనుగ్రహం చేత వీళ్ళు 100 దివ్య సంవత్సరముల తర్వాత దేవదేవుడగు వాసుదేవుని ముఖాముఖి గాంచగలిగిన వారగుదురు. ఎన్ని జన్మలెత్తినా సరే శ్రీకృష్ణుడి యొక్క సంపర్కంలోకి రాగలిగితే కనుక అంతకంటే అదృష్టం ఏముంటుంది. సో మనకి చెప్తారు కదా, బ్రహ్మాండ భ్రమితే కొన భాగ్యవాన్ జీవ శ్లోకంలో. సో ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం. సో అక్కడ గురువు కృష్ణుడి యొక్క సాంగత్యం దొరకడం అనేటువంటిదే చాలా అదృష్టం. గురువు యొక్క సాంగత్యం దొరకడం అనేటువంటిదే చాలా అదృష్టం. అలాంటిది ఇక్కడ నారదముని ఏం చేశారు, వాళ్ళకి గురువు యొక్క సాంగత్యం దొరికిపోయింది. ఒక రకంగా వాళ్ళకి శాపం వస్తూ ఉంది. కానీ ఆ గురువు కృప వలన ఏమవుతుంది, నెక్స్ట్ జన్మలోనే, వచ్చే జన్మలోనే వాళ్ళిద్దరికి కూడా 100 సంవత్సరాల తర్వాత, 100 దివ్య సంవత్సరాల తర్వాత కృష్ణుడిని ముఖాముఖి చూడగలరు. వాళ్ళు యమతారార్జున వృక్షాల కింద ఉన్నప్పుడు మొత్తం కృష్ణుడు ఆ యొక్క నందభవనంలో, సో ఏవైతే కనుక ఆయన బాల్య లీలలన్నీ కూడా చేశారు, ఆయన పాక్కుంటూ రకరకాలైనటువంటి లీలలు, చక్కగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నడిచినటువంటి లీలలు, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి లీలలు, పూతన సంహార, తృణావర్త లీలలు, శకటాసుర భంజనము. ఎందుకంటే చెట్లు చాలా పొడుగ్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి కదా. యాక్చువల్గా యమతారార్జున వృక్షాలు చాలా పెద్దగా పొడుగ్గా ఉన్నాయి. సో కాబట్టి వాటికి చూశారు వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క లీలల్ని. అప్పుడు దాకా డైరెక్ట్ గా వాళ్ళిద్దరికీ చూసేటువంటి అదృష్టం కలిగింది. సో వాళ్ళిద్దరికి కూడా అదృష్టం కలిగింది అనమాట. సో ఏమవుతుంది, ఆ విధంగా కృష్ణుడి యొక్క లీలల్ని చూడడం మూలంగా వాళ్ళిద్దరు కూడా శ్రీకృష్ణుడి పట్ల ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిద్రాణమైనటువంటి భక్తి వాళ్ళకి జాగృతం అవుతుంది అని చెప్పేసి ఆయన ఆ విధంగా శాపం ఇవ్వడం జరిగింది. పేరుకు మాత్రమే ఇది శాపం, కానీ చెప్పాలంటే కనుక ఇది వరం వాళ్ళిద్దరికీ కూడాను. ఎందుకంటే ఆ జన్మ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళకి 100 దివ్య సంవత్సరాలు, దేవతలకి 100 దివ్య సంవత్సరాలు అంటే కనుక అది పెద్ద లెక్కేం కాదు. సో అన్ని సంవత్సరాలు ఉన్నా సరే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఒకవేళ నారదముని శాపం ఇవ్వకుండా వాళ్ళని వదిలేసినా సరే వాళ్ళు అలాగే భోగం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఏమైంది, ఆ భోగం అంతా కూడా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత వెంటనే వాళ్ళకి శ్రీకృష్ణుడి యొక్క దర్శనం దొరుకుతుంది. సో ఇది వాళ్ళు చేసుకున్నటువంటి, ఒక్క రకంగా వాళ్ళిద్దరికి కూడా చేసుకున్నటువంటి అదృష్టం అన్నమాట. అదృష్టమే అని చెప్పుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తున్నారు, విశుద్ధ భక్తులు, కర్మమిశ్ర భక్తులు, జ్ఞానమిశ్ర భక్తులు, యోగమిశ్ర భక్తులు. సో కర్మమిశ్ర భక్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది, స్వర్గం వస్తుంది. జ్ఞానమిశ్ర భక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఈ యొక్క బ్రహ్మ సాయుధ్యం దొరుకుతుంది, బ్రహ్మజ్యోతిలో వాళ్ళు కలుసుకుంటారు. యోగమిశ్ర భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు స్వామి యొక్క సర్వ శక్తిమత్వము అంటే కనుక పరమాత్మ రూపాన్ని వాళ్ళు రియలైజ్ చేసుకోగలుగుతారు అన్నమాట. సో కానీ విశుద్ధ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తము 5 రకాలైనటువంటి ముక్తి కంటే కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వాళ్ళు వెళ్ళగలుగుతారు అని చెప్పి భాష్యంలో మనకు చెప్పడం జరుగుతుంది. శ్రీ సుఖం వాచ ఏవ ముక్త్వా సదేవర్షిర్ గతో నారాయణాశ్రమం నలకూబరమణిగ్రీవ వాసతుర్యామలార్జునౌ.
శివలక్ష్మి మాత చదవండి అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సుఖదేవ గోస్వామి పలికెను, ఈ విధంగా మాతాజీ మీ వాయిస్ కట్ భాష్యము అవుతుంది. చెప్పబడి. హరే కృష్ణ ప్రభుజీ, వినపడుతుందా ప్రభుజీ? ఇప్పుడు ఓకే. అర్జున వృక్షములు నేటికి అరణ్యములు కనపడును. నిపుణులు నాటి బేడును ఉపయోగించి గుండె నొప్పికి మందును తయారు చేయుచుందురు. అనగా వృక్షముల రూపమును ఉన్నప్పటికీ ఔషధ తయారీ కొరకు వాటి చర్మమును గొలిచి కలత కలిగించబడుచుండును. కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. భాగవత ముఖ్యస్య సత్యం కర్తుం వచో హరిః జగామాసనకైస్తత్ర యత్ర స్థాం యమలార్జునౌ దేవర్షిర్మే ప్రియతమో యదిమౌ ధనదాత్మజౌ తత్తదా సాధయిష్యామి యద్గీతం తన్మహాత్మనా. కడప శ్రీదేవి మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. చందన మాతాజీ భాష్యం చదవండి 25వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. పరమ భాగవతుడగు నారదముని యొక్క వాక్కులను సత్యము చేయుటకై దేవదేవుడగు శ్రీకృష్ణుడు మెల్లమెల్లగా అర్జున వృక్షములు ఉన్న చోటకి చేరెను. 25 అనువాదం. ఈ యువకులిరువురు కుబేర తనయులే అయినప్పటికీ వీరితో నాకెట్టి సంబంధము లేనప్పటికీ దేవర్షి నారదుడు నాకు ప్రియతమ భక్తుడు. నలకూబర మణిగ్రీవులకు ముఖాముఖి దర్శనము వసగవలెనని అతడు కోరిన కారణమున వీరిని ఉద్ధరించుటకు నేనట్లు చేయవలెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. ప్రపాదుల వారి భాషించడం ప్రపాదుల వారికి జై. నిజంనకు నలకూబర మణిగ్రీవులు భక్తిష్ట సేవలో గాని భగవంతుని ముఖాముఖి కాంచడంలో గాని ఎటువంటి సంబంధం లేదు. అది సాధారణకు అవకాశమును కాదు. ధనికుడు విద్యావంతుడు లేదా ఉన్నత వంశంలో జన్మించిన వాడు అయినంత మాత్రంన మనుషుడు భగవంతుని ముఖాముఖి చూడగలడని కాదు. అది అసంభవం. కానీ ఈ విషయంలో నారదమునియే నలకూబర మణిగ్రీవులను వాసుదేవుని ముఖాముఖి గాంచవలెనని కోరినందున తన ప్రీతమ భక్తుని వాకును ఆ దేవదేవుడు తీర్చగోరిను. నేరుగా భగవంతుని అనుగ్రహమును కోరుటకు బదులు భక్తుని అనుగ్రహమును వేడుకొనిచో మనుయుడు సులభంగా కృతాకృత్యుడు కాగలడు. కనుక భక్త వినోద ఠాకూరులు వైష్ణవ ఠాకూర తోమార కుక్కర బులియా జానహ మోరే కృష్ణ సే తోమార కృష్ణగతే పార అని ఉపదేశించబడి ఉండిరి. అనగా భక్తుని వెనువెంట నడిపేడి కుక్కగా నగుటకు మంజుడు కోరుకొని వెళ్ళను. కృష్ణుడు భక్త పరాధీనుడు. అదుర్లభం ఆత్మభక్తో అనగా భక్తుని అనుగ్రహం లేనిదే మన్యుడు కృష్ణుని దరిచేరలేరు. ఇక అతని సేవలో నెలకొనుకున్నటకు గూర్చి నేరుగా తెలుపవలసిందేమున్నది. కనుక నరోత్తమ దాసు ఠాకూర్లు చాడియా వైష్ణవ సేవ విస్తార కాయవే కేవా అని గానం చేసిరి. అనగా విశుద్ధ భక్తునికి సేవకుడు కానిదే ఎవడను భౌతిక జీవన స్థితి నుండి బయటపడజాలడు. గౌడీ వైష్ణవ సంఘం నందు శ్రీ రూప గోస్వామిని అనుసరించును ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించడే ఆదౌ గురు ఆశ్రయ అను మన మొట్టమొదటి కార్యము. హరే కృష్ణ ప్రభు. సో నారదముని ఏం చేశారు? ఆ విధంగా వాళ్ళిద్దరికి కూడా శాపనిచ్చేసి వాళ్ళు నారదముని నారాయణాశ్రమానికి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక నలకూబర మణిగ్రీవులు ఇద్దరు కూడా ఏమైపోయారు? ఒక జంట అన్నమాట వాళ్ళిద్దరు కూడా.
జంట వృక్షాల కింద, యమతాల అర్జున వృక్షాల కింద వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అక్కడ ఇంకా శాపం మూలంగా వాళ్ళిద్దరు కూడా ఆ యొక్క వృక్షాల రూపాన్ని ధరించారనమాట. సో అప్పుడు ఎప్పుడైతే కనుక సరైనటువంటి సమయం వచ్చిందో శ్రీకృష్ణ భగవానుడికి కూడా ఆయనకి అంతా కూడా తెలుసు కదా. సో ఆయన ఏం చేశారు, పరమ భాగవతుడు అయినటువంటి నారదముని యొక్క వాక్కులను ఆయన సత్యం చేయడానికి ఏం చేశారు చూసాం మనం. యశోదమాత ఏం చేసింది, ఆయన్ని ఆ యొక్క కర్ర రోలుకి కట్టేసింది. కట్టెతో చేసినటువంటి రోలుకి ఆవిడ కట్టేసింది. ఎందుకు కట్టేసింది ఆవిడ, కృష్ణుడిని నేను ఎక్కువ దండించేశాను, సో ఎక్కువ భయపెట్టేశాను నేను అని చెప్పేసి కొంచెం ఒక రకంగా దండించాలి, లేకపోతే మళ్ళీ కృష్ణుడు ఎక్కడికైనా పారిపోతాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఏం చేసింది ఆవిడ, ఆ యొక్క కర్ర రోలుకి కట్టేసింది ఆవిడ. ఎందుకంటే కర్ర రోలు కట్టేస్తే ఇంకెక్కడికి వెళ్ళలేడు కదా అని చెప్పి ఆవిడ ఉండిపోయింది. సో ఆవిడ ఎంత కష్టపడి కట్టింది అనేటువంటి విషయం మనము ఇంతకుముందు చూస్తాం ఆల్రెడీ. చాలా కష్టపడి కట్టింది మొత్తం. ఆ యొక్క తాళ్ళన్నీ కూడా తెచ్చింది ఆవిడ, అన్ని రకాలుగా అవన్నీ కూడా ఎంత కట్టినా సరే ప్రతిసారి కూడా 2 అంగుళాలు తగ్గిపోయినాయి ఇవన్నీ కూడాను. చాలా ప్రయత్నించింది ఆవిడ. కానీ చివరికి కృష్ణుడు ఆవిడ పడుతున్నటువంటి కష్టాన్ని చూసి అమ్మా నువ్వే కట్టు అని చెప్పేసి ఆయనే ఆ తాడును తీసి ఇదిగోమ్మా కట్టు అని చెప్పి ఇచ్చిన తర్వాత ఆవిడ ముడేసి కట్టగలిగింది అనమాట. సో ఆయన కట్టించుకున్నాడు, ఆయన కావాలని చెప్పి తల్లి యొక్క ప్రేమకి, తల్లి యొక్క పాశానికి ఆయన బంధితుడైపోయి ఆయన కట్టించుకున్నాడు అనమాట. సో ఆయన ఎంతటి భక్తవత్సలుడు సో అనేటువంటి విషయం మనకు అప్పుడు తెలిసింది. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఇంకొక వృత్తాంతంలో వెంటనే ఆయన ఎలాగ మళ్ళీ భక్తవత్సలుడు అనేటువంటి విషయం మళ్ళీ వెంటనే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి, మళ్ళీ రెండవ వృత్తాంతం ఏంటి, సో ఆయన కట్టించేసుకున్నాడు. సో ఆయనకి తెలుసు, ఎందుకంటే కనుక ఏ జీవుడు ఎక్కడున్నాడు, వాడు ఇంతకు ముందు ఏం చేశాడు, ఏమొచ్చింది మొత్తం అంతా కూడా ఆయనకి తెలుసు. ఆయనకి తెలియదే ఉంది, సర్వాంతర్యామి. ఈ 2 వృక్షాలు ఉన్నాయి, యమతాలార్జున వృక్షాలు ఉన్నాయని చెప్పి ఆయనకి తెలుసు అక్కడ. సో వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు మోక్షం ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఎందుకు మోక్షం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అంటే కనుక ఆయన ఆలోచించారనమాట. సో ఈ యొక్క మణిగ్రీవ నలకుబేర వాళ్ళిద్దరితో కూడా నాకేమి నలకుబేర మణిగ్రీవ వాళ్ళిద్దరు కూడా ఏమిటి నాకేం సంబంధం ఏమీ లేదు. సంబంధం ఏమీ లేదు అంటే కనుక మిగతా వాళ్ళ జీవులతో ఎలా అయితే సంబంధం అలా ఉంటుంది, కానీ స్పెషల్ గా ఏమి ఎఫెక్షన్ ఏమీ లేదు. కానీ ఏంటి, ఆయన ఏమనుకున్నారు, నా యొక్క భక్తుడు పరమ భగవంతుడైనటువంటి నారదముని ఏం కావాలని కోరుకున్నారు, సో ఆయన యొక్క మాటల్ని నేను నిజం చేయాలి. ఎందుకంటే భగవద్గీతలో కూడా చెప్పారు కదా, స్వామి ఏం చెప్పారు, కౌంతేయ ప్రతిజానితి నమే భక్త్యా ప్రణశ్యతి. అర్జున నువ్వు ధైర్యంగా ప్రపంచానికి అంతటికీ కూడా చాటి చెప్పు. ఏమని చాటి చెప్పమన్నారు, నా భక్తుడు ఎల్లప్పుడూ కూడా ఎప్పటికీ కూడా నాశనము పొందడు అని చెప్పి చెప్పమన్నారు. ఎందుకు చెప్పమన్నారు, ఎందుకంటే ఆయన మాటను ఆయనైనా తప్పచ్చేమో కానీ భక్తుడి మాట ఎప్పుడు కూడా ఆయన తప్పరు అనమాట. అదేవిధంగా నారదముని ఒక మాట ఇచ్చారు. ఏం మాట ఇచ్చారు ఆయన, 100 సంవత్సరాల తర్వాత మీకు కృష్ణుడి యొక్క దర్శనం కలుగుతుంది అని మాట ఇచ్చారు కదా. సో కాబట్టి ఆయన ఏమనుకున్నారు, శ్రీకృష్ణుడు ఈ కుబేర తనయులే అయ్యారు వీళ్ళిద్దరూ కూడాను, కానీ నాకు ఎటువంటి సంబంధము కూడా లేదు. కానీ నారదముని యొక్క ప్రియ భక్తుడు కాబట్టి సో ఇక నలకుబేర మణిగ్రీవులకి నేను ముఖాముఖి దర్శనం ఇవ్వాలని చెప్పి ఆయన కోరుకున్నారు. నేను వాళ్ళని ఉద్ధరించాలి అని కోరుకున్నారు కాబట్టి నేను వాళ్ళని ఉద్ధరిస్తాను. ఏమర్థమైంది దీనివల్ల, ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడు ఆశీర్వాదం ఇచ్చారో, నీకు కృష్ణేర్మతిరస్తు అని చెప్పి ఆయన ఆశీర్వాదం ఇచ్చారంటే కనుక అయిపోతుంది అది. కృష్ణుడు దొరకాలి అని చెప్పి ఆయన ఆశీర్వాదం. సో ఆయన మామూలుగా చెప్పినా సరే, మామూలుగా అనుకోకుండా చెప్పినా సరే, ఎలాగైనా సరే మనకు చెప్తే చాలు, చెప్తే అది అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నారదముని ఏం చెప్పారు, 100 సంవత్సరాల తర్వాత మీకు కృష్ణుడికి ముఖాముఖి దర్శనం దొరుకుతుందని ఆయన చెప్పారు కాబట్టి ఆయన యొక్క మాటని నిజం చేయటం కోసము, ఆయన మాటని నిజం చేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, ఈ యొక్క దామోదర లీల ఆయన చేసి ఆ యొక్క నలకుబేర మణిగ్రీవ ఇద్దరికి కూడా ఆయన ముఖాముఖి దర్శనం ఇచ్చారనమాట ఆయన. సో నా భక్తుడి యొక్క వాక్కుని నేను నిజం చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు దర్శనం ఇస్తాను అని చెప్పి ఏం చేశారు ఆయన, ఆ చక్కెరోలుని లాక్కుంటూ వెళ్ళారు. ఆయన వెళ్ళి ఆ రెండింటి మధ్యలోకి ఆయన దాటుకుంటూ వెళ్ళారు, ఆ యొక్క జంట వృక్షాలకు మధ్యలో. ఏమైంది, ఆయన వెళ్ళిపోయారు, ఆయన తర్వాత ఆ తాడు కూడా వెళ్ళిపోయింది, ఆయన కట్టిన తాడు. కానీ ఆ చక్కెరోలు ఏమైపోయింది, ఆ 2 చెట్లకి మధ్యలో అది ఇరుక్కుపోయింది అనమాట. సో ఇక్కడ ఇక్కడ లీల జరుగుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది అనేది మనకు తెలుసు. సో కానీ ఇక్కడ మనకి
తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మనం కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఏం చేయాలి? కేవలం భక్తుడి యొక్క అనుగ్రహం పొందాలి. భక్తుడి అనుగ్రహం పొందితే కనుక ఆటోమేటిక్‌గా కృష్ణుడు ఆయన మాటని కాదనరు. సో, ఒక్కొక్కసారి ఏమవుతుంది పిల్లలు ఏదో కొన్ని కావాలి అని అనుకుంటారు. తండ్రి దగ్గరికి వెళ్లి అప్లికేషన్ పెడితే ఆయన రిజెక్ట్ చేసేస్తారు. ఎందుకు అక్కర్లేదు అని అంటారు. సో, వాళ్ళేం చేస్తారు? తల్లి దగ్గరికి వెళ్తారు మెల్లిగా. అమ్మ నాకిది కావాలి ఎలాగైనా ఇప్పించు ప్లీజ్ నాన్న వద్దంటున్నారు అని చెప్పని ఎలాగోలాగా బతిమిలాడితే కనుక ఓకేలే నేను మాట్లాడతానులే అంటుంది. ఆ తర్వాత వెళ్ళి మాట్లాడితే ఏమైపోతుంది? అది మోస్ట్‌లీ శాంక్షన్ అయిపోతుంది. సో, అలాగే భక్తుడు కూడా అంతే అన్నమాట. కృష్ణుడి యొక్క భక్తుడు అందులోనూ ఆధ్యాత్మిక గురువు అన్నమాట. సో, ఆధ్యాత్మిక గురువుని మనం కనుక అప్రోచ్ అయ్యి ఆయన దగ్గర మనం అష్యూరెన్స్ తీసుకుంటే గనక ఏమవుతుంది? కృష్ణుడు ఆయన ఆ యొక్క గురు పరంపరలో వచ్చినటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క మాటని కృష్ణుడు ఎప్పుడు కూడా ఆయన కాదనరు. ఆయన ఎందుకంటే గనక వాళ్ళు ఎందుకు మనం గురువుకి అంత గౌరవం ఇస్తాము అంటే గనక దే కెన్ డెలివర్ కృష్ణ. కృష్ణుడిని మనకి ఇవ్వగలరు. వాళ్ళకి అంతటి శక్తి ఉందన్నమాట. వాళ్ళు కావాలంటే గనక ఏ వరం కూడా అయినా సరే వాళ్ళు ఇచ్చేయొచ్చు. కానీ ఏంటంటే గనక వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వరం ఇవ్వాల్సింది నాది కాదు డొమైన్ అది కృష్ణుడిది. కానీ ఏంటంటే గనక నా పనేంటి? నేను రికమెండేషన్ అయితే చేయగలను. భక్తులు ఎంతవరకు ఉంటారు? రికమెండేషన్ వరకే పెట్టుకుంటారు వాళ్ళు. సో, రికమెండేషన్ రావాలి ఎవరి దగ్గర నుంచి వస్తుంది? భక్తుల దగ్గర నుంచి, గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే వస్తుందన్నమాట. సో, తర్వాత ఏమైంది? ఇత్యంతేరేణార్జునయో కృష్ణస్తూయమయోయయో ఆత్మనిర్వేశమాత్రేణ తిర్యగ్గత ములూఖలం బాలేనా బాలేన నిష్కర్షయతాన్ యతాన్వగులూలకం తద్ దామోదరేణ తరసోత్కలితాగ్నిబంధౌ నిష్పేతతు పరమవిక్రమితా తివేపా స్కంద ప్రవాల విటపౌ కృతచండ శబ్దౌ. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 2 శ్లోకాలు చదవండి అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామం. ఈ విధముగా పలికిన శ్రీకృష్ణుడు 2 అర్జున వృక్షముల నడుమగా వెడలెను. అప్పుడు రోలు అడ్డముగా తిరిగి చెట్ల మధ్య చిక్కుకొనెను. 27 ఉదరమునందు త్రాటిచే కట్టబడిన కొయ్య రోలును బలముగా లాగుచు బాలకృష్ణుడు 2 వృక్షములను పెకలించెను. పరమపురుషుని పరమ విక్రయముచే కాండములు పత్రములు శాఖలతో పాటుగా వృక్షములు తీవ్రముగా ఊగుచు ప్రచండమగు శబ్దముతో నేల కూలినవి. భాష్యము. శ్రీకృష్ణుని ఈ లీల దామోదర లీల అని తెలుపబడును. అందువలన అతని మరి యొక్క నామము దామోదరుడయ్యను. దీనిని గూర్చి హరివంశమునందు ఇట్లు చెప్పబడినది. సచ్చాతేనైవ నామ్నతు కృష్ణో వై దామబర్ధనాత్ గోష్ఠే దామోదర ఇతి గోపిః పరిగీయతే. హరే కృష్ణ ప్రభు. సో, కృష్ణుడు ఎందుకు ఆయన దామ అంటే కనుక ఏమిటి? ఆ యొక్క ఉదరము. సో, ఆయన ఉదరమునందు ఆ యొక్క తాడుతోటి ఆయన కట్టబడ్డాడు కాబట్టి ఏమైంది? ఆయన పేరు అప్పటి నుంచి ఫేమస్ అయిపోయింది. ఏమైంది? దామోదర అని చెప్పి ఫేమస్ అయిపోయింది అనమాట. కృష్ణుడికి అన్ని కూడా ఏమిటి? ఆయన యొక్క చేసినటువంటి లీలల వల్ల ఆయనకి ఆ పేర్లు వచ్చేస్తుంది. యుద్ధం నుంచి ఆయన పారిపోయాడు కాబట్టి ఆయనకి ఏమైపోయింది? రణచోర్ అని చెప్పి పేరు వచ్చేసింది. సో, వెన్న దొంగిలించాడు కాబట్టి ఆయనకి మాఖన్ చోర్ అని పేరు వచ్చేసింది అనమాట. వెన్న దొంగ అని చెప్పి పేరు వచ్చేసింది అనమాట. సో, ఇక్కడ ఏంటి? నడుముకి తాడు కట్టుకుని ఆ యొక్క యమతాళార్జున వృక్షాలని ఆయన పెకలించాడు కాబట్టి ఆయనకి ఏం పేరు వచ్చేసింది? తాడు, ఆ యొక్క నడుము, ఆ 2 కలిపేసి ఆయనకి దామోదర అని చెప్పేసి ఆయనకి పేరు వచ్చేసింది అనమాట. తత్ర శ్రియా పరమయా కుకుబస్ఫురంతౌ సిద్ధా ఉపేత్య కుజయోరివ జాతవేధా కృష్ణం ప్రణమ్య శిరసాఖిల లోకనాదం బద్ధాంజలి విరజసా
విదమూచతు స్మ. కృష్ణ కృష్ణ మహాయోగిం స్త్వమాద్యా పురుష పరః వ్యక్తావ్యక్తమిదం సర్వం విశ్వం రూపం తే బ్రాహ్మణా విదుః. మా లక్ష్మీ మాతజీ 28వ శ్లోకము అనువాదం చదవండి. 29వ శ్లోకము అనువాదము భాష్యము ప్రభావతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామాలు. అనంతరము అర్జున వృక్షములు కూలిన ఆ ప్రదేశమునందే అగ్నిదేవుని వలె గోచరించుతున్నట్టు ఇరువురు సిద్ధ పురుషులు వృక్షముల నుండి బయలువెడలేరి తమ సౌందర్య ప్రబలచే సమస్త దిక్కులను ప్రకాశింపచేయుచు వారి శిరములు వంచి కృష్ణునికి నమస్కరించి దోసిలి యొగ్గి ఇట్లు పలికిరి. హరే కృష్ణ ప్రభు. ప్రభావతి మాతజీ. హరే కృష్ణ ప్రభుజీ. పేజ్ నెంబర్ ఎంత ప్రభుజీ? 440. ఇరవై 29వ శ్లోకం కదా ప్రభుజీ. మాతాజీ. నలకూబర మణిగ్రీవులు స్మృతిని కలిగి ఉన్నవారే నారదముని అనుగ్రహించే శ్రీకృష్ణుని పరమాధిక్యమును తెలుసుకొనగలిగిరి. మేము అనువాదం చదవాలి మాతాజీ. అనువాదం చదవాలి. ఓ కృష్ణ, నీ యోగ వైభవము అచించమైనది. నీవు పరమ పురుషుడవు, ఆది పురుషుడవు, నిమిత్త ఉపాదానాది సర్వకారణములకు కారణుడవు, ఈ భౌతిక సృష్టికి పరమైన వాడవు. నీవే సర్వస్వమనియు స్థూల సూక్ష్మాత్మకమగు ఈ జగత్తు నీ రూపమే అనియు సర్వం కల్విదం బ్రహ్మ అయిన వేదవాక్కును అనుసరించి బ్రాహ్మణులు ఎరిగి ఉన్నారు. హరే కృష్ణ. భాష్యం చదవమంటారా ప్రభుజీ? భాష్యం కూడా చదవండి. హరే కృష్ణ. భాష్యం. నలకూబర మణిగ్రీవులు స్మృతిని కలిగి ఉన్నవారే నారదముని అనుగ్రహించే శ్రీకృష్ణుని పరమాధిక్యమును తెలుసుకొనగలిగిరి. మేము నారదుని యొక్క ఆశీర్వాదముచే ఉద్ధరించబడవలనంత నీ ఆలోచనయే. అందువలన నువ్వు యోగేశ్వరుడువు, భూత భవిష్యత్ వర్తమానములన్నీను నీ వెరుగుదువు. మేము ఇచ్చట జంట అర్జున వృక్షంలో వలె నిలిచి ఉన్నప్పటికీ నువ్వు ఉద్ధరించడానికి నీవు చిన్న బాలునిగా అరుదించినట్లు చక్కని ఉపాయం చేసిదివి. ఇది అందయ్య నీ అచించమగు ఏర్పాటుయే. నీవు పరమ పురుషుడవు కనుక సమస్తమును నెరవేర్చగలవు అని వారు అంతటా పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. త్వమేక సర్వభూతానాం దేహస్వాత్మేంద్రియేశ్వరః త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వరః త్వం మహాన్ ప్రకృతి సూక్ష్మ రజసత్వస్తమో మయీ త్వమేవ పురుషోధ్యక్ష సర్వక్షేత్ర వికారవేత్. ఆశం లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు. నీవు సర్వేశ్వరుడవగు దేవాది దేవుడవు. ప్రతి జీవి యొక్క దేహాద్రియ ప్రాణములు అహంకారములు నీవే అయి ఉన్నావు. నీవే అవ్యయ ఈశ్వరుడవు, పరమ పురుషుడవగు విష్ణువుడవు. నిమిత్త కారణమగు కాలమును సత్వరజో తమో గుణములకు ప్రకృతి నీవే ఈ భౌతిక జగత్తునకు మూల కారణము. నీవు పరమాత్ముడవు కనుక సర్వజీవుల యొక్క హృదయములను ఎరిగి ఉందువు. భాష్యం. మధ్వాచార్యులు వామన పురాణం నుండి ఈ క్రింద శ్లోకమును ఉదాహరించిరి. రూప్యత్వత్తు జగద్రూపం విష్ణు సాక్షాత్కారం నిత్యం పూర్ణం సముద్దిష్టాం సర్వరూపం పరమాత్మనః. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ప్రభు మ్యూట్లో ఉన్నారు. గృహ్యమాణైస్త్వమగ్రాహ్యో
వికారై ప్రాకృతైర్గుణై కోన్వీర్హర్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణ సంవృతః. పద్మిని మాతజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. దేవా, నీవు సృష్టికి పూర్వమే ఉన్నావు. అందువలన ఈ భౌతిక జగత్తునందు భౌతిక గుణమయముగు దేహమున చిక్కుబడిన వాడెవడు నిన్ను ఎరుగజాలడు. భాష్యముపై ప్రపాదజై భక్తి రసామృత సింధువు 1.22345 ఇట్లు చెప్పబడింది. అతః శ్రీకృష్ణ నామాది నా భవద్గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యతః. శ్రీకృష్ణుని నామ గుణ రూపములు పరతత్వమై ఉన్నవి. అవి సృష్టికి పూర్వమై ఉన్నవి. అందువలన సృజింపబడిన వారు అనగా భౌతిక తత్వములతో తయారైనట్టి దేహములలో చిక్కుబడిన వారు శ్రీకృష్ణుని ఎట్లు సంపూర్ణంగా ఎరగగలరు? అది అసంభవము. కానీ సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురద్యతః. భక్తియుత సేవయందు నెలకొనిన వారులకు శ్రీకృష్ణుడు స్వయంగా వెల్లడగును. భక్తి మామాభిజానాతి అని శ్రీకృష్ణుడే స్వయంగా దీనిని భగవద్గీత 18వ అధ్యాయంలో 15వ శ్లోకమునందు ధృవపరచెను. శ్రీమద్ భాగవతనందు శ్రీకృష్ణుని గురించిన వర్ణనలు కూడా ఒకప్పుడు జ్ఞానహీనులకు అల్ప బుద్ధి కలవారిచే అపార్థం చేసుకొనబడును. కనుక విశుద్ధ భక్తి సేవయందు నెలకొనుటయే అతని ఎరుగటకు ఉత్తమ విధానము. మనుజుడు ఎంత అధికంగా భక్తి యందు పురోగమించినచో అంత అధికంగా శ్రీకృష్ణుడు యథాతథంగా ఎరుగగలుగును. భౌతిక పదమునందు శ్రీకృష్ణుడు ఎరగగలిగినచో ఆ దేవదేవుడే సర్వస్వము. కనుక సర్వం కలివిదం బ్రహ్మ. మనుజుడు ఈ భౌతిక జగత్తునందు దేనిని గాంచుల ద్వారానైనను అతని కలిగేవాడు, కానీ అది అసంభవము. మాయా తతమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా మత్తస్థాని సర్వభూతాని నాచాహం తేష్వస్థితః. సమస్తము శ్రీకృష్ణుని ఆశ్రయించి ఉన్నది. సమస్తము శ్రీకృష్ణుడే. కానీ భౌతిక పదములో ఉన్నవారికి ఇది అనుభూతం కాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో మనకి ఇప్పుడు ఈ యొక్క 29వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు కూడాను ఈ యొక్క నలకుబేర మణిగ్రీవ వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారు? శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళు ప్రార్థనలు చేస్తారన్నమాట. సో ఎందుకంటే కనుక వాళ్ళకి ఆ యొక్క శాప విముక్తి కలిగిపోయింది వాళ్ళిద్దరికి కూడా. సో అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, వాళ్ళిద్దరికి కూడా ఆ యొక్క స్మృతి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ యొక్క వృక్షం యొక్క శరీరాల్లో ఉన్న కూడా వృక్ష శరీరాల్లో కూడా ఉన్న. సో ఇప్పుడు వాళ్ళు వృక్ష శరీరాల్లోంచి వాళ్ళు బయటపడిపోయారు. సో బయటపడిపోయినప్పుడు ఎలా అయింది? శ్రీకృష్ణుడు ఆ యొక్క 2 వృక్షాల మధ్యలో కూడా ఆయన చేరారు. చేరిన తర్వాత రోలు అక్కడ చిక్కుకుపోయింది. చిక్కుకుపోయిన తర్వాత ఆయన బలంగా లాగిన తర్వాత ఏమైపోయింది? ఆ 2 వృక్షాలు కూడా మొదలు వేళ్ళతో సహా అంతటి పెద్ద చెట్లు అవన్నీ కూడా. మామూలుగా ఒక చిన్న పిల్లవాడు 2 పెద్ద పెద్ద చెట్ల మధ్యలోకి దూరాడు ఆయన. సో వెనకాల రోలు ఉంది. రోలుతో లాగితే కనుక ఆ చెట్లు పడిపోతాయా? ఏమీ అవ్వదు. పెద్దవాళ్ళు కూడా ఎంత బలంగా తోసినా సరే ఆ చెట్లు కనీసం కొంచెమైనా కదులుతాయా? అవ్వవు. కనీసం షేక్ అవుతాయా? అవ్వవు. కానీ కృష్ణుడు మాత్రం ఆ 2 చెట్లకి మధ్యలో మామూలుగా దూరి ఆ యొక్క రోలుతోటి చిన్న తాడుతోటి లాగితే ఏమైపోయినాయి? ఆ చెట్లు పెద్ద పెద్ద వృక్షాల 2 కూడా ఏమైపోయినాయి? పెద్ద శబ్దం చేస్తూ మొత్తం కొంచెం పడిపోవటం కాదు, వేళ్లతో సహా వేళ్లతో సహా ఏమైపోయినాయి? ఆ 2 చెట్లు కూడా కింద పడిపోయినాయి. పడిపోయిన తర్వాత ఆ 2 చెట్లలోంచి కూడాను యొక్క నలకుబేర మణిగ్రీవ వాళ్ళిద్దరూ కూడా దేవతలు కదా వాళ్ళిద్దరు కూడాను. సో దైదీప్యమానంగా వెలిగిపోతూ వాళ్ళు ఆ వృక్షాల్లోంచి వాళ్ళు బయటకు వచ్చారనమాట. బయటకు వచ్చి వాళ్ళిద్దరూ కూడా ఆ యొక్క దామోదరుడికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. సో ఈ విషయము ఎవరికి తెలీదు, మనం చూస్తాం. సో ఈ యొక్క విషయాన్నంతా కూడాను ఎవరు చూస్తూ ఉంటారు? అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, శకటాసుర భంజనం జరిగినప్పుడు కూడాను ఆ చిన్నపిల్లలు పాపం వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారు. ఏం చెప్పారు? కృష్ణుడు కాలుతోటి ఇలాగ తన్నాడు పైకి,
తనడం మూలంగా ఏమైపోయింది, ఆ యొక్క శకటం అంతా కూడా గాల్లోకి లేచి పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కింద పడిపోయి ఇవన్నీ కూడా అయిపోయిందంటే కనుక అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చిన్నపిల్లవాడు కాలుతో తన్నడం ఏంటి, ఆ శకటం పైకి వెళ్ళిపోవడం ఏంటి, ఇదంతా కూడా వీళ్ళు చిన్నపిల్లలు ఏమైనా చెప్తారు, వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళకి అని చెప్పని అనుకున్నారనమాట వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు ఈ విషయం ఎలా అయితే కనుక ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది చిన్నపిల్లలు చూస్తారనమాట ఇవంతా కూడా. సో కృష్ణుడు ఈ రోల్ వేసుకుని దామోదరుడి కింద 2 చెట్ల మధ్యలోకి వెళ్ళడము, వెళ్ళిన తర్వాత 2 వృక్షాలు పడిపోవడం, పడిపోయిన తర్వాత ఇద్దరు దేవతల లాంటి వాళ్ళు రావడము, వాళ్ళిద్దరూ ప్రార్థనలు చేయటము, ఇవంతా కూడా అక్కడ కొంతమంది చిన్నపిల్లలు బ్రజవాసులు అక్కడ ఆడుకుంటూ ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళు చూస్తారు. అంటే కృష్ణుడు కన్నా కొంచెం పెద్దవాళ్ళు అనమాట. సో వాళ్ళు చూస్తారనమాట ఇవంతా కూడా. సో అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే కనుక మనకి ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే కనుక కుబేరుడి యొక్క కుమారులు కృష్ణుడికి వాళ్ళిద్దరు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సో 29వ శ్లోకంలో వాళ్ళు ఏం చెప్తున్నారు, కృష్ణ కృష్ణ మహాయోగిం స్వమాద్య పురుషం పరహ. ఓ కృష్ణ, ఓ కృష్ణ, నువ్వు ఎవరు నువ్వు, ఓ కృష్ణ, ఓ కృష్ణ, నీ యొక్క యోగ వైభవము అచింత్యమైనటువంటిది, ఎవరు కూడా తెలుసుకోలేరు, ఎవరికి కూడా అర్థం అవ్వదు. ఇంకేం చెప్తున్నారు, పురుష పరహ, పరమ పురుషుడవి, ఆది పురుషుడవి, వ్యక్తావ్యక్తమిదం విశ్వం, మొత్తం ఉపదానాది సర్వ కారణాలకి కూడా నీవు కారణాడివి, భౌతిక సృష్టికి అంతా కూడా నీవు పరమైనటువంటి వాడివి, నీవే సర్వస్వము, స్థూల సూక్ష్మాత్మకమైనటువంటి ఈ జగత్తు నీ రూపమే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరికి తెలుసు ఇవన్నీ కూడాను, బ్రాహ్మణులందరికీ కూడా ఇవన్నీ కూడా తెలుసు అన్నమాట. తెలుసు అని చెప్పి వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏం చెప్తున్నారు, నువ్వు యోగేశ్వరుడు అయ్యా, లేకపోతే ఏంటి చిన్నపిల్లవాడి కింద నువ్వు ఉన్నప్పుడు ఈ చెట్ల మధ్యలోంచి రావడం ఏంటి, లాగడం ఏంటి, ఇంత పెద్ద పెద్ద చెట్లు పడిపోవడం ఏంటి, ఇదంతా కూడా ఏంటి, సో నీ యొక్క యోగ ఐశ్వర్యం మూలంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకేమిటి, మళ్ళీ యోగేశ్వరుడివి అని చెప్తే కనుక ఆయనకు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, మాకు ఇలాగ శాపం ఇచ్చారు, మేము ఇక శరీరాల్లో ఉన్నామనేటువంటి విషయం మీకు ఇంతకు ముందే తెలుసు, భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని కూడా మీకు తెలుసు. సో మేము ఇక్కడ చెట్ల కింద ఉన్నామనేటువంటి విషయం కూడా మీకు తెలుసు, మమ్మల్ని ఉద్ధరించాలి అనేటువంటి భావన కూడా మీకు ఉంది. కాబట్టి మీరు ఏం చేశారు, ఒక మంచి ప్లాన్ వేశారు, ఒక ఉపాయం అనేటువంటిది చేసి ఏం చేశారు, మమ్మల్ని ఇద్దరిని కూడా యొక్క వృక్ష శరీరాల్లోంచి మాకు ముక్తి కలిగేలాగా చేశారు. సో ఈ యొక్క అరేంజ్మెంట్ అంతా కూడా చేయడం అనేటువంటిది ఎవరి వల్ల జరుగుతుంది, ఎవరు కూడా ఆలోచించలేరు, నోబడి కెన్ గెస్. సో ఆ విధంగా మీరు ఈ విధంగా చేశారు అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు, నువ్వు సర్వేశ్వరుడవి, అందరికీ కూడా నువ్వు యజమానివి, ప్రతి జీవి యొక్క ప్రాణము, దేహేంద్రియ, అహంకారము అన్ని కూడా నువ్వే అయి ఉన్నావు. నువ్వు అవ్యయుడవి, అవ్యయుడు అంటే ఖర్చు కానటువంటి వాడివి, ఇన్ఫినిటివ్. సో ఎప్పుడు కూడా మీకు తరుగు అనేటువంటిది ఉండదు. సో పరమ పురుషుడైనటువంటి విష్ణువుడవి, మొత్తము కాలము, సత్వరజస్తమో గుణములు, మొత్తం ప్రకృతి అంతా కూడా నువ్వే, మొత్తం యొక్క భౌతిక జగత్తుకు అంతా కూడా మీరే మూలము, మీరే అందరి జీవుల యొక్క హృదయాల్లో కూడా ఉన్నారు, అందరినీ కూడా మీకు తెలుసు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేदैश्च సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవచహం. సో అయినా సరే మీరు ఎప్పుడున్నారు, ఈ యొక్క సృష్టికి అంతా కూడా ఇంకా పూర్వమే, ఇంతకు ముందే కూడా మీరు ఉన్నారు. అందువలన మొత్తము ఈ యొక్క భౌతిక జగత్తులో చిక్కుకుపోయినటువంటి మాలాంటి జీవులు మీ గురించి మేము ఎలాగ తెలుసుకోగలము, మీ గురించి మేము ఎలాగ తెలుసుకోగలము అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. సో భక్తి రసామృత సింధులో యొక్క చక్కటి శ్లోకం వస్తుంది మనకి, రూపగోస్వామి ఇచ్చారు. శ్రీకృష్ణుడికి నామరూప గుణాలన్నీ కూడా ఏమిటి, అవి పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటివి, సో భౌతిక పరమైనటువంటివి కావు. మరి మనము భౌతిక పరమైనటువంటి శరీరంతో, భౌతిక పరమైనటువంటి మనస్సుతోటి, భౌతిక పరమైనటువంటి ఇంద్రియాలతోటి మన కృష్ణుడిని మనం ఎలాగ తెలుసుకోగలం, మరి ఆయన పూర్తిగా ఆధ్యాత్మికం కదా. అది తెలుసుకోవడానికి కూడా ఏం చేశారు, మనకి గురువులందరూ కూడా ఇచ్చారు. ఎలా తెలుసుకోగలమంట మనము, సేవన్ముఖేహి జిహ్వాదౌ. సో మనకి భాగవతంలో వర్ణన వస్తుందన్నమాట,
ఇక భౌతిక ప్రపంచంలో మనం చేసేటువంటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిథ్య, అన్నీ కూడా మిథ్య. కానీ కేవలము ఒకటి తప్పితే కనుక, ఏమిటది? కృష్ణుడికి సంబంధించినటువంటి సేవ, భక్తియుత సేవ ఏదైతే చేస్తామో అది తప్పితే కనుక, ఆ భక్తియుత సేవా కార్యక్రమాలు తప్పితే కనుక మిగతావన్నీ కూడా మిథ్య. అందుకే ఏం చెప్పారు? సేవన్ముఖే జిహ్వాదో స్వయం ఏవ స్ఫురత్యథ. సో కేవలము యొక్క భక్తియుత సేవ ద్వారానే మనము కృష్ణుణ్ణి తెలుసుకోగలము. భక్తి ద్వారానే కృష్ణుడు వెల్లడి అవుతాడు. సో సో భక్తుడు మాత్రమే నన్ను తెలుసుకోగలడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మిగతా వాళ్ళందరికీ కూడా ఆయన అర్థమైనట్టు ఉంటాడు, అర్థం అవ్వడు, చాలాసార్లు అపార్థం చేసుకుంటూ ఉంటారన్నమాట ఆయన గురించి. కానీ ఎవరు కూడా కృష్ణుడి గురించి యథాతథముగా కేవలం ఆయన యొక్క భక్తులు మాత్రమే ఆయన్ని తెలుసుకోగలరు. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామ్యహం. సో ఎంతైతే గనక మనం ఆయనకి శరణాగతులు అవుతూ ఉంటామో అంతవరకు మాత్రమే ఆయన కృష్ణుడి గురించి మనము తెలుసుకోగలము. ఇంకా 33వ శ్లోకంలో వాళ్ళు ఇంకా ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారనమాట. సో నువ్వు వాసుదేవుడివి అని చెప్పి కీర్తిస్తూ ఉన్నారు. తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే ఆత్మజ్యోత గుణైశ్చన్మహిన్మే బ్రహ్మణే నమః. శశికళ మాతాజీ అనువాదం చదవండి, భవానీ మాతాజీ భాష్యం చదవండి. హరి 33 మాట్లాడండి. ఓకే ప్రభుజీ. స్వతేజముచ్చే మహిమలు కప్పబడి ఉన్నట్టే ఓ దేవా, నీవు దేవదేవుడవు, సృష్టికి మూలమగు సంకర్షణుడవు, చతుర్వ్యూహమునకు ఆదియగు వాసుదేవుడవు అయి ఉన్నావు. నీవే సర్వస్వము కనుక పరబ్రహ్మమై ఉన్నావు. అట్టి నీకు వందనములు. అంతేనా ప్రభుజీ? అంతే మాతాజీ. కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భాష శ్రీకృష్ణుని సవిస్తరంగా నెరుగుటకే యత్నించుటకు బదులు అతనికి వందనములు చేయట సర్వోత్తమము. అతని సమస్తమునకు ఆదియును సర్వస్వమును అయ్యున్నాడు. మనము ప్రకృతిగుణములకి కప్పబడి ఉన్నందున స్వయముగా వెల్లడి కావించుకునేది శ్రీకృష్ణుని ఎరుగుటకు మనకు అత్యంత కఠినము. అందువలన శ్రీకృష్ణుడే సర్వస్వం అని సమ్మతించి అతని పాద పద్మములకు నమస్కరించుట మనకు శ్రేయస్కరము. హరే కృష్ణ. యస్యావతార జ్ఞాయంతే శరీరేష్వణ శరీరణః తస్తైరతుల్యతాల్యతీసా యైర్వీర్యైర్దేహి స్వసంజ్ఞతై స భవాన్ సర్వలోకస్య భవాయ విభవాయ చ అవతీర్ణోం సభాగేన సాంప్రతం పతిరాశిషాం. మల్లేశ్వరి మాతాజీ మీరు అనువాదం చదవండి. సునీత మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. రెండవ పారాగ్రాఫ్ స్వప్నలత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు. సాధారణముగా మత్స్య కూర్మ వరాహాది రూపములలో అవతరించి అట్టి ప్రాణులకు అసంభవమైనటి అసాధారణములు, అసమానములు, అపరిమిత శక్తి విక్రమయుతములునగు దివ్యకరములను నీవు ప్రదర్శించితివి కనుక ఆ రూపములు భౌతిక తత్వములతో తయారైనవి గాక సాక్షాత్తుగా నీ అవతారములే అయ్యున్నవి. అట్టి దేవదేవుడకు నీవిప్పుడు ఈ భౌతిక జగత్తు నందలి జీవుల లాభము కొరకు పూర్ణ శక్తితో అవతరించితివి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కీ జై. భగవద్గీత 4:7-8 శ్లోక ఎందు ఇట్లు చెప్పబడినది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నిజమైన ఆధ్యాత్మిక జీవనము క్షీణించినప్పుడు, దుర్మార్గులు చోరులు వృద్ధి చెంది ప్రపంచ పరిస్థితిని కల్లోలమునర్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. దుర్భాగ్యులు, బుద్ధిహీనులు, భక్తిరహితులైన జనులు భగవంతుని యొక్క కర్మల నెరుగజాలక వాటిని పౌరాణికములనియు లేదా కల్పనమనియు వర్ణింతురు. అట్టివారు దుర్మార్గులు, నరాధములు అగుటయే దాని కారణము. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా. వ్యాసదేవుడు పురాణములందు ఇతర శాస్త్రములందు వర్ణించినట్టి సంఘటనలు కల్పనము కాదని అవి యథార్థములే అని వారెరుగజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్నం. అపరిమితమగు పూర్ణ శక్తితో శ్రీకృష్ణుడు తాను దేవదేవుడని ఇచట చూపుచున్నాడు. జంట అర్జున వృక్షములు ఎంత పెద్దవి, సుదృఢమైనవి అనగా పలు ఏనుగులు కలిసి అయినను వాటిని కదల్పజాలకయుండెను. అయినప్పటికీ బాలకృష్ణుని అసాధారణ శక్తి ప్రదర్శనచే అవి గొప్ప శబ్దముతో నేలకూడినవి. పూతన సంహారము, శకటాసుర తృణావర్త సంహారము, వృక్షములను పెకిలించుట, నోటియందు విశ్వమును చూపుట ద్వారా ఆది నుండి శ్రీకృష్ణుడు తాను దేవదేవుడని నిరూపించుకొనినాడు. పాపము వలన మూఢులు దీనిని ఎరుగజాలరు, కాని భక్తులు దీనిని నిస్సందేహముగా స్వీకరింతురు. భక్తుని స్థితి అభక్తునకు భిన్నముగా ఇట్లుండును. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. మీరు రకరకాలైనటువంటి అవతారాలు తీసుకుని వస్తూ ఉంటారు. అవతారాలన్నీ కూడా ఏమిటి, చాలా మంది అనుకుంటూ ఉంటారు అవన్నీ కూడా భౌతికపరమైనటువంటివి అనుకుంటూ ఉంటారు. కానీ మీరు తీసుకుని వచ్చినటువంటి అవతారాలన్నీ కూడా ఏమిటి, పూర్తిగా అవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి అవతారాలు. సో ఆ యొక్క అవతారాల ద్వారా మీరు ఏం చేస్తూ ఉంటారు, చాలా అసాధారణము, అసమానము, అపరిమితమైనటువంటి శక్తి విక్రమయుతమైనటువంటి దివ్యమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. సో వామనుడి కింద వచ్చినప్పుడు ఆయన మొత్తం విశ్వాన్నంతటిని కూడా ఆయన యొక్క 3 పాదాలతోటి, ఆయన 2 పాదాలతోటి మొత్తం విశ్వాన్నంతటిని కూడా ఆయన మొత్తం కవర్ చేసేసారు, మొత్తం కోల్చేశారు ఆయన. సో ఆ నరసింహస్వామి కింద వచ్చినప్పుడు హిరణ్యకశిపుణ్ణి, సో మరణమే లేదు అనుకున్నటువంటి హిరణ్యకశిపుణ్ణి మొత్తం చంపడం జరిగింది. సో మత్స్యావతారం కింద వచ్చినప్పుడు కూడా ఆయన ఆ యొక్క ప్రళయ జలాల్లో ఎంతో ఆనందంగా సరదాగా ఆయన వాటిల్లో ఏం చేస్తున్నారు, తిరుగుతూ ఉండి ఆయన వేదాలని కూడా రక్షించారు, భక్తులందరినీ కూడా రక్షించారు. సో అలాగా ఆయన రకరకాలైనటువంటి అవతారాలు తీసుకుంటూ వచ్చినప్పుడు ఎంతో దివ్యమైనటువంటి లీలలు చేస్తారు. సో రామావతారంలో వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, మొత్తము సముద్రాన్ని అంతటినీ కూడా ఆయన నియంత్రించి దాని మీద వారధి నిర్మించగలిగారు. కేవలం ఆయన యొక్క నామాన్ని రాస్తేనే ఏమైపోయినాయి, ఆ యొక్క రాళ్ళన్నీ కూడా అక్కడ తేలడం అనేటువంటిది జరిగినాయి అన్నమాట. గురుత్వాకర్షణ శక్తిని ఆయన దాటారు, ఆ తర్వాత సముద్రం మధ్యలో కూడా దారి చేయగలిగారు అన్నమాట. సో అలాగా ఒక్కొక్క అవతారం వచ్చినప్పుడు ఒక్కొక్క అవతారంలో కూడా ఆయన ఎన్నో దివ్యమైనటువంటి, అసమానమైనటువంటి, తేజోమైనటువంటి లీలలంతా కూడా ఆయన చేశారు. ఎవరు ప్రార్థిస్తున్నారు ఇవి? యొక్క వీళ్ళిద్దరూ అన్నమాట, నలకుబేర, మణిగ్రీవ, వీళ్ళిద్దరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. సో అవన్నీ కూడా చాలా దివ్యమైనటువంటివి, కానీ భౌతిక తత్వాలతో ఎటువంటి సంబంధం లేదు. కానీ ఏం చెప్తున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, నువ్వే స్వయముగా ఇప్పుడు పూర్ణ శక్తితోటి అవతరించితివి. సో మిగతా అవతారాల్లో కూడా ఆయన ఎంతటి శక్తి ఆయన చూపించారు, కేవలం ఒక పోర్షన్, కొంచెం మాత్రమే ఆయన శక్తి చూపించారు. కానీ ఈ యొక్క అవతారంలో మాత్రం ఆయన ఎలా చూపించారు, పూర్ణ శక్తి 100% పరిపూర్ణంగా ఆయన చూపించారు అన్నమాట. ఎందుకంటే కనుక ఇప్పుడే చెప్పుకున్నాం, అంత పెద్ద పెద్ద వృక్షాలు పడవేయటం అనేటువంటిది చిన్న పిల్లల వల్ల జరిగే పనే కాదు. ఇంకేమిటి, పెద్ద పెద్ద ఏనుగుల్ని పెట్టి లాగినా సరే ఆ యొక్క వృక్షాలు పడిపోవడం చాలా కష్టం. అలాంటిది చిన్న పిల్లవాడి కింద ఆయన రోలు పెట్టుకుని రెండింటి మధ్యలో ఆయన దూరి ఏం చేశాడు, ఆ యొక్క వృక్షాలని చాలా అవలేలుగా గట్టిగా లాగితే ఏమేమి వెంటనే పడిపోయినాయి, అవి కూడా వేళ్లతో సహా పడిపోయినాయి అవన్నీ కూడా. సో కాబట్టి ఆయన చేసినటువంటి ఆ యొక్క లీల చాలా అసాధారణమైనటువంటిది. సో అప్పటిదాకా కూడా వాళ్ళు ఏం చేశారు, పూతల సంహారం, శకటాసుర తృణావర్త సంహారం,
సో విశ్వాన్నంతటిని కూడా ఆయన నోట్లో తల్లికి చూపించడము, ఇవన్నీ కూడా చాలా దివ్యమైనటువంటి లీలలన్నీ కూడా చేశారు. కానీ ఏంటి ఇవన్నీ కూడా పాపం ఎవరైతే మూఢులు ఉంటారో, అవజానంతి మాం మూఢా మానసిం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. మూఢులైనటువంటి వాళ్ళు మాత్రము తెలుసుకోలేరు, కానీ నా భక్తులు మాత్రము ఈ యొక్క లీలలన్నీ కూడా చక్కగా తెలుసుకోగలుగుతారు. తెలుసుకుని నిన్ను దేవాది దేవుడు అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా అంగీకరిస్తారు. కాబట్టి భక్తుల యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఇటువంటి అభక్తులకి చాలా ఉన్నతంగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా ప్రార్థనలు ఉంటాయి. ఇంకా ఇక నలకుబేర మణిగ్రీవ ఇంకేం ప్రార్థనలు చేశారన్నది మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మా అబ్బాయి పేరుతో 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం హెల్త్ బాగలేదు.